ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా పలు దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భద్రాద్రిలో రామయ్య కళ్యాణ ఘడియలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నూతన రామాలయాల నిర్మాణాలు, విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భక్తిభావంతో పెద్ద ఎత్తున జిల్లావాసులు పాల్గొంటున్నారు. రామనామ జపంతో ఖమ్మం గుమ్మాలు దద్దరిల్లిపోతున్నాయి. ఇక ఖమ్మం జిల్లాలో శ్రీరామనవమి తిరు కళ్యాణ మహోత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఏదైతే ఉత్సవాలు జరుగుతున్నాయో తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇటు విగ్రహాల ప్రతిష్ఠ కావచ్చు, దేవాలయాలకు సంబంధించిన ప్రతిష్టలు కావచ్చు, అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ఠ కావచ్చు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం సీతారామపురం అగ్రహారంలోనూ ఇక్కడ పెద్ద ఎత్తున దేవాలయాల ప్రతిష్ఠ అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ప్రస్తుతం స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ధ్వజస్తంభ ప్రతిష్ఠ విశిష్టత ఏంది? ఇది సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయం సకల పరివార సహితంగా ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతోంది. దానితో పాటు బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం కూడా జరుగుతోంది. గ్రామస్తుల కొన్ని దశాబ్దాల కళ ఇది. ఆ కళ ఈరోజు నెరవేరబోతోంది. ఇంకా వాళ్ళకి ఆనందం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన క్షేత్రం ఏదైనా ఉందంటే అది భద్రాచలం. ఆ భద్రాచలం పరిధిలోనే ఉండేటటువంటి ఈ ఊరిలో శ్రీరామనవమి ముందు ప్రతిష్టాపన జరిగి శ్రీరామనవమి రోజు కళ్యాణం చేసుకోవటం వాళ్ళు చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నారు. రేపు ఉదయం 9:19 స్వామివారి యొక్క దేవాలయ దివ్య ప్రతిష్టాపన మహోత్సవం. ఈ ప్రతిష్టాపనలో ధ్వజస్తంభం, విమాన శిఖరం, రాజ్యలక్ష్మి అమ్మవారు, వివిధ మహాగణపతి, దానితో పాటు దాసాంజనేయ స్వామివారు, వీరాంజనేయ స్వామివారు, గ్రామదేవత, బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి యొక్క విరాళాలు సమర్పించి సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. వారి యొక్క కోరిక మేరకు పాంచాన్నిక దీక్షగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, గ్రామంలో ఇంత మంచి కార్యక్రమం పెట్టారు, ఎట్లుంది? ఈ కార్యక్రమం అందరి సహకారం, తరువాత రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకస్తులై బొర్ర వాసుదేవాచార్యులు వారి ఆధ్వర్యంలో 25 మంది అర్చక స్వాముల ఆధ్వర్యంలో చాలా గొప్పగా వైభవయుతంగా జరుగుతుంది. ఈ బొడ్రాయి ప్రతిష్ట అనేది మా ఊరి వాళ్ళ 4 తరాల వాళ్ళ కళ ఇప్పుడు నెరవేరుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఏకతాటిపై నిలిచి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీరామనవమి సందర్భంగా ఇట్లా చేయడం ఎట్లా అనిపిస్తుంది సార్? ఇట్లా మంచిగానే ఉందండి. మాకు మళ్ళీ కొత్త గుడిలో శ్రీరామనవమి చేయడం అనేది గొప్ప అనిపించి మా అందరికి కూడా సంతోషంగా ఉంది. అది మీరు చెప్పండి, గ్రామస్తులంతా పాల్గొంటున్నారా? గ్రామస్తులంతా కోరికండి. మా 4 తరాలు పోయినాయి. రైతులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి స్వచ్ఛందంగా కూర్చొని మనం మా అయ్యగారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసుకొని 11 నెలల్లో పూర్తిగా అందరూ సహకరించి పూర్తిగా విరాళాలు వచ్చి గుడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకరోజు ముందే మాకు స్వామివారు మా దేవాలయంలోకి వచ్చి తెల్లారి కళ్యాణం జరుగుతుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది అని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, యువకులంతా పాల్గొంటున్నారా స్వామివారి కార్యక్రమాలు? యువతులంతా 4 రోజుల ముందే వచ్చారు. అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ పెద్దవారితో అందరితో కలిసి ముందుకు నడుస్తున్నాం. అందరం మాల వేసాము. ఒక 25 మెంబర్స్ మాల వేసాము. అందరం కలిసి కమిటీ మెంబర్స్గా ఏర్పడి తల ఒకళ్ళు ఒక్కొక్క పని బాధ్యత చూసుకుంటూ చేస్తున్నాం. మీరు చెప్పండి స్వామి, ధ్వజ ప్రతిష్ఠ అంటే గ్రామం అంతా కూడా కలిసికట్టుగా ఉంటుంది. చాలా ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు కదా, అందరికి పిలుపులు అందినాయి అండి? అందినాయి సార్, అందరికీ అందినాయి. అందరూ సమిష్టంగా అందరూ పాల్గొంటారు. చాలా సంతోషంగా ఉందండి. అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీమ్గా ఏర్పడి ఇట్లా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా రాముల వారి కళ్యాణ గడియల సమయంలో ఎట్లా అనిపిస్తుంది? మేము అందరం కలిసి మంచిగా అందరం పని చేస్తున్నాం. మంచిగా మా ఊరికి మంచి జరగాలని అందరం మంచిగా కోరుకుంటున్నాం. మంచిగా అయ్యగారు మాకు మంచిగా అన్ని సలహాలు ఇచ్చిండు. ఆయన అర్థంలో మంచిగా నడిపిస్తున్నాం. మా ఊరు పెద్దలు చిన్నలు అందరూ కలిసి 24 గంటలు ఇక్కడ కష్టపడుతున్నాం. అందరం సంతోషం. రైట్, ఇది మొత్తం మీద శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ గడియలు సమీపిస్తున్న వేళ వివిధ దేవాలయాల్లో పెద్ద ఎత్తున కూడా అన్ని రకాల ఉత్సవాలు కూడా నడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఏదైతే సరిహద్దు ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామాలయాలన్నీ కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే కొత్తగా నూతనంగా నిర్మించినటువంటి సీతారామపురం అగ్రహారం ఏదైతే ఉందో దేవాలయం ప్రతిష్ట కావచ్చు, అలాగే ధ్వజస్తంభం ప్రతిష్ట కావచ్చు పెద్ద ఎత్తున జరుగుతుందో వివిధ ప్రాంతాల నుంచి కూడా చూసేందుకైతే భక్తులు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ గణేష్ తో ఖమ్మం జిల్లా.